శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారం నుంచి మీ యొక్క అదృష్టం మారబోతుంది. గత కొంతకాలంగా తృతీయ స్థానంలోకి వెళ్ళి తిరిగి మళ్ళా ధనస్థానంలోకి ఈ వారంలోనే డిసెంబర్ 5వ తారీఖున గురువు మీకు ధనస్థానంలోకి కుటుంబ స్థానంలోకి మారడం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం అనేది ప్రారంభమవుతుంది మీకు ఈ వారం చివరి నుంచి. ముఖ్యంగా దానివల్ల ఏదైతే కొంతకాలంగా మీరు ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ధనం ఈ సమయంలో మీకు మీ చేతికి అందే అవకాశం ఉన్నది. అది ఒక చిట్ ఫండ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా వారసత్వంగా రావాల్సింది కానీ, గతంలో మనం ఎవరికన్నా చాలా కాలం క్రితం అప్పిచ్చిన ధనమైనా వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే అదనంగా మీ యొక్క సంపాదన పెరగడం వల్ల అది కుటుంబ అవసరాలకి చాలా వరకు సరిపోతుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా వరకు ఈ సమయంలో సహకరించే అవకాశం ఉంది. ఎప్పుడు డిసెంబర్ 5 తర్వాత ఏదో అవసరానికి వారిని మీరు ఏదైనా ఒక సహాయం కోరి ఉండవచ్చు. ధనం కానీ వేరే విషయంలో కానీ కోరి ఉండవచ్చు. అప్పట్లో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినా, ధనం ఇవ్వకపోయినా ఈ సమయంలో వారు కూడా మీకు ఆర్థిక పరంగా మీకు సహకరించడం కానీ, మోరల్గా మీకు మంచి సపోర్టు మీ కుటుంబ సభ్యుల నుంచి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క మాటకి, మీ యొక్క వ్యక్తిత్వానికి కుటుంబ సభ్యుల సైడ్ గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదో ఒక శుభకార్యం ఈ వారంలో మీరు అంటే నెక్స్ట్ వీక్ నుంచి తలపెట్టే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో ఒక 3 గ్రహాలు సంచరించడం, ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థానంలో తన శత్రుగ్రహాలైనటువంటి రవిగ్రహంతో కుజగ్రహంతో కలిసి ఉండడం వలన కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ, అనుకోకుండా మీ జీవితంలో ఇతరులు ఎంటర్ అవ్వడం వల్ల కానీ, అది ఆ విషయంలో మీరు మీ భార్యాభర్తల మధ్య చాలా తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చి పరస్పరం కొద్ది రోజుల పాటు విడిపోయేంతగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరంటే అక్కడ శుక్ర కుజుల కలయిక సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. జాతకుడు కూడా ఇలా కొత్తగా పరిచయాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో చాలా వరకు ఇబ్బంది కలగడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ వారంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చిన్న విషయానికే పెద్ద చేసుకొని మనీ విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది విడిపోయేదాకా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన చాలా హుందాగా, హోదాగా, అబ్నార్మల్గా ఉండడం వల్ల వారి యొక్క ప్రవర్తన మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ అది కామన్గా మీరు కొన్నాళ్ళ పాటు ఓర్పు వహిస్తే అన్ని సమస్యలు, ఈ విభేదాలు అన్నీ కూడా సమసిపోతాయి. ఏ సమస్య అయినా సరే ఈ వైవాహిక జీవితానికి సంబంధించింది కానీ, భార్యాభర్తల మధ్య సంబంధించింది కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈ గ్రహాలు మారిపోవడంతో అంతా సమసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా తొందరపాటు పడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఎస్పెషల్లీ స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు లాంటివి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ధనాధిపతి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన సంపాదించే మార్గాలు కొత్తగా కనబడుతుంటాయి. విద్యార్థులు కూడా కొంతవరకు ఏదో విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుందామని కానీ, ఇంకా వారి విద్యను అభివృద్ధి చేసుకుందామని మొత్తం మీద ఏంటంటే మీ కుటుంబంలో ఒకరికి కానీ, వ్యక్తిగతంగా మీకు కానీ ఆర్థిక పరంగా కొంత ధనం సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఫర్ ది సేమ్ టైం ఇదే సమయంలో మీ కుటుంబంలో ఒకరితో కొన్ని అభిప్రాయ భేదాలు, విరోధాలు చిన్నగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు కూడా ఈ సమయంలో మీకు ఎటువంటి లాభం లేకుండా ఏ పని చేయడానికి ఇష్టపడరు. మీరు ఏదైనా ఈ సమయంలో ఒక పని ఒప్పుకున్నా, ఒకరితో ఫ్రెండ్షిప్ చేసినా, ఒక కార్యక్రమం చేపట్టినా దానివల్ల మీకు ఎంతో కొంత లాభం కలిగితేనే చేద్దామనే ఆలోచన మీకు ఉంటుంది. ఆ విషయాన్ని ఇతరులకు తెలియకపోవడం వల్ల వారు కొద్దిగా మిమ్మల్ని వేరే విధంగా అర్థం చేసుకొని విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా స్నేహం విషయంలో కానీ,
బంధువుల విషయంలో కానీ ధన ప్రసక్తి లేకుండా స్వచ్ఛందంగా మీరు సేవ చేయడం వల్ల కొంతవరకు ఈ వారంలో వారి నుంచి సరైనటువంటి స్నేహం అది పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధాన గ్రహాలు పరిశీలించినప్పుడు గురువు ఆల్రెడీ మనకి ఫేవర్గా మారుతున్నాడు. శని భగవానుడు ఆల్రెడీ 11వ స్థాన సంచారంతో కొత్త ఉద్యోగ ప్రయత్నాలకి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో శని ఉంటే ఆ శని యొక్క డిపాజిటర్ గురువు ఇప్పుడు ధనస్థానంలోకి వస్తున్నాడు. అందుకని ఉద్యోగం అంటే గతంలో చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా మీకు కొంత సక్సెస్ కానీ గతంలో చేసిన ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు అటు సినిమా పరిశ్రమ వారికి కానీ టీవీ మీడియా రంగం వారికి కానీ అలాగే ఫైనాన్సు సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ని అనూహ్యంగా పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంది. కేవలం సప్తమ స్థానం విషయంలో కొంత పాపగ్రహాల ప్రభావం, అంటే శుభుడు పాపులు కలిసినప్పుడు ఒక శత్రుగ్రహాలు 2 శత్రుగ్రహాలు ఏ భావంలో కలిస్తాయో ఆ భావం కంప్లీట్గా పాడవడం జరుగుతుంటుంది. అందువల్ల సప్తమ భావం విషయంలో భార్యాభర్తలకు సంబంధించిన ఎఫైర్ విషయంలో జాతకుడు జాగ్రత్త పడితే మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల
తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.